టీబీఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. దోపిడీ కోసం ప్రజలను బలి చేయొద్దు. జగ్గంపేటలో గలమెత్తిన సూర్యచంద్ర. జగ్గంపేటలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న చర్యలు ప్రజలకు మేలు చేయడం కంటే ఇబ్బందులు పెంచుతున్నాయని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూరుగుపూడి ఆయన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలువగట్టు భూములు, హైవే విస్తరణ, ఏలేరు ఆధునీకరణ వంటి అంశాల్లో ప్రజాభిప్రాయం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు అన్యాయమన్నారు. మట్టి దోపిడీ, అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నప్పటికీ అధికార ప్రతిపక్షాలు మౌనం వహిస్తున్నాయని విమర్శించారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా లాభాల కోసం పథకాలు అమలు చేయొద్దని హెచ్చరించారు. అభివృద్ధి నిజంగా ప్రజల కోసం ఉండాలి గాని దోపిడీకి వేదిక కావొద్దని స్పష్టం చేశారు. జగ్గంపేటలో ఎంతమంది ఉన్నారు? దగ్గర 1000 మంది ఒక్కొక్క గదిలోని అద్దెంట్లోని మగ్గిపోతూ ఉన్నారు. పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇళ్ల కోసం. ఇంకా అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకుని ఒక గ్రామ సభ పెట్టి నిజమైన లబ్ధిదారు ఎవడో, పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఎవడో, బాగా నిరుపేద ఎవడో, పేదల్లో నిరుపేద ఎవడన్నది ఎంక్వైరీ చేసి అప్పుడు పేదలకు ఇవ్వాలి పట్టాలు. ఈయనే మొత్తం పాత కట్ట క్యాన్సిల్ చేసాడట, ఈయనే పట్టా ఇచ్చేస్తున్నాడు నవీన్ గారు. అంటే ఎంఆర్ఓలు, ఎండిఓలు, ఆఫీసులు ఇవన్నీ అక్కర్లేదు. ఇంకా మీ లెటర్ తెండి, మీ లెటర్ పంపించండి, కావాలని మీ లెటర్ మీద రాసి పంపించండి, నరసింహ గారు నేను ఇచ్చేస్తానంటాడు. ఈయన ఏదో పెద్ద జిల్లా కలెక్టర్లా. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అధికారులు పనులు చేయనివ్వండి. అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఒత్తిడి వల్ల తలొగ్గి దొంగ పట్టాలు, తప్పుడు పనులు ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా మీ ఉద్యోగాలకి సస్పెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఏంటంటే ఒత్తిళ్ళు, బెదిరించడాలు, భయపెట్టాలు ఇవన్నీ కూడా ఎక్కువ అధికారులు. కాబట్టి దయచేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇదే ఇళ్ల స్థలాలకి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2016 ముందు కట్టుకున్న 2016 ముందు కొనుక్కున్నాయి కానీ అన్ని రకాలుగాను చిన్న ఆధారం ఉన్నా సరే వాళ్ళకి ఒక జీవో ఇస్తానో, ఎవరో నిరుత్సాహపడద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని నేను కోరుతా ఉన్నాను, పాత అన్ని తీసేయడం కాదు, ఉన్న వాటిలందరినీ కూడా ఎవరు కట్టుకుంటానంటే అక్కడికి అవకాశం కల్పించండి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి రెండవ ప్రధాన అంశం మరి నెహ్రూ గారు చెప్పింది, ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి మీద చెప్పింది ఏంటంటే నేషనల్ హైవే కార్యక్రమం. అంటే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేస్తే మంచి జరుగుద్దా, బైపాస్ జరిగితే మంచి జరుగుద్దా అనేది ఏకపక్ష నిర్ణయం వద్దు. మీ ఒక్కరి నిర్ణయం వద్దు. ఒక్కరు తీసుకునే నిర్ణయం వల్ల మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. మీరు మొత్తం నియోజకవర్గంలో మేధావులు ఎంతోమంది ఉన్నారు, అన్ని వర్గాల నుంచి మేధావులు ఉన్నారు, అందరితో సమావేశం పెట్టండి. మీరు మిమ్మల్ని బైపాస్ వేసేమని నేను అంటలేదు. బైపాస్ బెటరా, ఎలివేటెడ్ క్యారిడార్ బెటరా అనేది మీరు సమావేశాలు పెట్టి రైతులతోని, మీడియా మిత్రులతోని, మొత్తం మహిళలతోని, వ్యాపారస్తులతోని అందరితోని సమావేశాలు పెట్టండి. 1-2 సమావేశాలు కాదు, 4-5 సమావేశాలు పెట్టండి. పెట్టిన తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏది మంచిదైతే అదే మీరు చెయ్యండి ఎమ్మెల్యే అని చెప్పేసి మేము కోరుతాం. ఎందుకంటే ఇది భావితరాల భవిష్యత్తుకి చాలా నష్టం కలిగించే కార్యక్రమం. ఒక్కసారి ఎలివేటెడ్ ఫ్లైఓవర్కి అయిపోయిందంటే మళ్ళీ మార్చడానికి అవ్వదు. అది మొత్తం ఆ బ్రిడ్జ్ ఏమో కొట్టి కూడా కొడతాడు, మిషన్లతో బాగా కొట్టి కూడా కాదు. ఇదంతా ఎంత డిస్టర్బ్. పక్కన ఆ పక్క 50 అడుగులు, ఈ పక్క 50 అడుగులు ఖాళీ అయిపోవడం, ఇదంతా అవసరమా? మనకు బైపాస్ బెటరా అంటే మీరు ఆలోచన చేయండి. నేను అది చేయండి, ఇది చేయండి అని చెప్పట్లేదు. అందరితోనే ఆలోచన తీసుకుని, అందరూ ఆలోచన మేరకు సమిష్టి నిర్ణయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ఎవరు ఆలోచన లేకుండా మీ నిర్ణయంతో నితిన్ గడ్కరీ గారిని కలిసేశారు, నేషనల్ హైవే చైర్మన్ గారిని కలిసేశారు, రేపు సీఎం గారికి ఇస్తా ఉన్నారు. అందరితో ఆలోచించాల్సిన అవసరం లేదా మీకు? ఇది చిన్న విషయం. ఇది జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరి సంకల్పం, ప్రజలందరి భవిష్యత్తు జగ్గంపేట నియోజకవర్గం ఫ్లైఓవర్. దయచేసి మీరు చెప్పినట్టే చేద్దాం, కానీ అందరితోనే ఆలోచన చేసి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ పక్కన ఉన్న 4-5 కోసం మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే మీ పక్కన ఉన్న 4-5 హైవే, నేషనల్ హైవే, మనకి ఎలివేటెడ్ ఫ్లైఓవర్లో ఆ పక్క 50 అడుగులు, ఈ పక్క 50 అడుగులు పోయినా వెనకాల 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయి. అవి వాల్యూ విపరీతంగా పెరిగితే వాళ్ళు చక్కగా కట్టుకుంటారు అనుకుంటారు. వాళ్ళ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించొద్దు. అసలు కూల్ లేకుండా చిన్న కొట్లు, బండి కొట్లు ఉన్న వాళ్ళు ఎంతోమంది దారి లేకుండా వందలాది మంది రోడ్డును పడిపోతారు. మీరు 4 కోసం ఆలోచించి బైపాస్ మానేసి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అని చెప్పేసి మీరు అనొద్దు. మీరు ఆలోచన చేయండి దయచేసి. 1-10 సార్లు ఆలోచించి అందరితోనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ, నేషనల్ హైవే విస్తరణ మన అనకాపల్లి నుంచి రాజమండ్రి దివాన్ చెరువు వరకు విస్తరణ జరుగుతూ ఉంది. మొత్తం 161 కిలోమీటర్లు.
అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు ఈ 161 కిలోమీటర్లు 10,230 కోట్ల రూపాయలతో 6 లైన్ చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా 36 కిలోమీటర్లు 36.38 కిలోమీటర్లో బైపాస్లు నిర్మిస్తున్నారు. ఈ బైపాస్లు ఎక్కడంటే జగ్గంపేట 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు సుమారు, ఎర్రవరం వద్ద 3 కిలోమీటర్లు, తుని వద్ద 11 కిలోమీటర్లు, నక్కపల్లి వద్ద 3.5 కిలోమీటర్లు, కసింకోట అనకాపల్లి దగ్గర 8 కిలోమీటర్లు, మొత్తం 5 బైపాస్లు వస్తూ ఉన్నాయి. ఈ 5 బైపాసులు నిర్మాణానికి 368 ఎకరాలు అవుతుంది. 5 బైపాసుల నిర్మాణం అంటే 800 ఎకరాలు సుమారు. ఈ 5 బైపాసులు అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు 800 ఎకరాలు సుమారు అవుతాయి. ఇందులో భాగంగా మన జగ్గంపేట నియోజకవర్గానికి వచ్చి జగ్గంపేట మన బూరుగుడు దాటిన తర్వాత ఇక్కడ బైపాస్ స్టార్ట్ అవుద్ది. మల్లేపల్లి ఎంట్రన్స్ లో బైపాస్ ఎండ్ అవుతుంది. ఈ 10 కిలోమీటర్లు సుమారు మనకు బైపాస్ వస్తుంది. మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ప్రతిపాదన ఏంటంటే బైపాస్ వద్దు, ఎలివేటెడ్ బ్రిడ్జ్ నిర్మించండి అని చెప్పేసి శాసనసభ్యులు ఆల్రెడీ ఇప్పటికే నితిన్ గడ్కరీ గారిని, కేంద్ర మంత్రి గారిని కూడా మాకు బైపాస్ వద్దు, మాకు ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మించండి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అయితే దీని మీద ప్రజలందరూ ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు, మంచి మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే జగ్గంపేట నియోజకవర్గం కానీ, జగ్గంపేట అభివృద్ధి కానీ, నష్టం కానీ, అభివృద్ధి కానీ, తిరోగమనం కానీ ఏది జరగాలన్నా కూడా ఈ బైపాస్ జరిగితే ఎలా ఉంటుంది, ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ జరిగితే ఎలా ఉంటుంది అనేది రెండింటి మీద ఏది బెటర్ అనేది ఒక చర్చ జరగాలి. ఆ చర్చ లేకుండా ఎవరితోని ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయంతో గౌరవ శాసనసభ్యులు ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారిని, కేంద్ర మంత్రి గారిని, నేషనల్ హైవే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మా జగ్గంపేటకి బైపాస్ వద్దు, మాకు ఎలివేటెడ్ క్యారిడార్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రయత్నం విపరీతంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిన్న లెటర్ కూడా చూపించి ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తున్నాను, నాకు ఎలివేటెడ్ క్యారిడార్ కావాలి, జగ్గంపేటకి బైపాస్ వద్దని ఎమ్మెల్యే గారు చాలా బలంగా ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యే గారు చేసే బలమైన ప్రయత్నం మంచిదా కాదా అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ బైపాస్లు వేసేది ఇప్పుడు ఫస్ట్లో సింగిల్ లైన్ ఉండేది నేషనల్ హైవే, తర్వాత డబుల్ లైన్, తర్వాత 4 లైన్, ఇప్పుడు 6 లైన్. ఎందుకు అయిందండి? జనాభా పెరుగుతూ ఉన్నారు, వాహన రద్దీ పెరుగుతూ ఉంది, యాక్సిడెంట్లు విపరీతంగా అవుతూ ఉంటాయి. మరి రవాణా సదుపాయం కల్పించాలి, యాక్సిడెంట్లు తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం ఆల్రెడీ ఇది మన జగ్గంపేట ఒక్కటే కాదు బైపాస్ రావడం, అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు 5 బైపాస్లు వస్తూ ఉన్నాయి. అయితే శాసనసభ్యులు నెహ్రూ గారు ఏంటంటే ఇదే వెళ్తుందన్నది తెలియదు. ఇది జగ్గంపేట నియోజకవర్గానికి కాదు, మొత్తం మన అనకాపల్లి నుంచి ఇక్కడ వరకు మొత్తం భూమికి అనమాట ఇది పోయేది. ఇది దానికి 800 ఎకరాలు సుమారు పోతుంది. ఈయన చెప్పింది మన నియోజకవర్గంలో 800 ఎకరాలు పోతుందని చెప్పేసి ఈయన అంటున్నారు. అధికారులతో నేను మాట్లాడడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 250 నుంచి 270 ఎకరాల భూమి, రైతుల భూమి కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. అంటే ఒకటి మనకి బైపాస్ రావడం వల్ల 250 ఎకరాల భూమి, రైతుల భూమి ప్రభుత్వానికి రోడ్డుకి ఇవ్వాలి. ఒకటి. రెండు ఏంటంటే హైవే ఇలా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ రావడం వల్ల ఈ ఉన్న బ్రిడ్జి ఇంకా పెద్దది చేస్తారు. ఆ బ్రిడ్జి పనిచేయదు. ఇప్పుడు నేను మొత్తం అధికారులందరితో కూడా నేను పూర్తిగా మాట్లాడింది. ఇప్పుడున్న బ్రిడ్జి అక్కడ సెంటర్లో బ్రిడ్జి కట్టారు, ఆ పక్క ఈ పక్క కాంక్రీట్ గోడ పిల్లర్స్తో కలకి వేస్తారు, మట్టి వేస్తారు, పైన రోడ్డు వేసారు. ఇప్పుడు ఎలివేటెడ్ క్యారిడార్ అంటే మొత్తం కింద నుంచి పిల్లర్స్తో పెద్దది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 70 మీటర్లు ఉంది మొత్తం రోడ్డు. ఇప్పుడు 40 మీటర్లు ఉంది రోడ్డు, 70 మీటర్లు మనకి ఈ పెద్ద రోడ్డు రావడం 70 మీటర్లు అంటే ఇప్పుడున్న 40 మీటర్లకి 70 మీటర్లు ఎక్స్ట్రా అంటే ఇంచుమించు అయ్యేపు 15 మీటర్లు, ఇయ్యే 15 మీటర్లు రోడ్డు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. అంటే 15 మీటర్లు అంటే అటువైపు 50 అడుగులు, ఇటువైపు 50 అడుగులు మొత్తం ఖాళీ చేయాలి. జగ్గంపేట నీకు ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు అటు 50 అడుగులు, ఇటు 50 అడుగులు తీసేస్తే జగ్గంపేట ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఊహించాలి. అంటే బైపాస్ ఎలివేటెడ్ క్యారిడార్ అన్నది తర్వాత విషయం, ఏం చేయాలన్నది తర్వాత ఆలోచించాం. ముందు బైపాస్ అయితే ఎలా ఉంటుంది, ఎలివేటెడ్ క్యారిడార్ అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. అటు 50 అడుగులు, ఇటు 50 అడుగులు తీసేస్తే అసలు ఎక్కడ ఒక్క షాప్ కానీ ఒక్క ఇల్లు కానీ ఉండదు కదా జగ్గంపేట మొత్తం. ఈ పాత బ్రిడ్జ్ మొత్తం తీసేయాలి. పాత బ్రిడ్జ్ మొత్తం తీయడానికి ఎంత టైం పడుతుంది, అది తీయడానికి ఎంత డిస్టర్బ్ అవుద్ది, ఎంత రవాణా ఆగిపోద్ది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే
అంటే శాసనసభ్యుల వారి ఉద్దేశం ఏంటంటే రైతుల భూమి పోతుందన్నారు. రైతుల భూమి పోవడం కరెక్టే, మనం పోలవరంలో భూమి ఇచ్చాం, వేలాది ఎకరాలు పుష్కరంలో భూమి ఇచ్చాం. అయితే ఇప్పుడు ఇంకా అదృష్టం ఏంటంటే ఎకరానికి 25 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. దానికి 3 రెట్లు ఎక్స్ట్రా వేసి నేషనల్ హైవే వాళ్ళు ఇస్తానన్నారు. అంటే ఎకరానికి 75 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తానంటున్నారు. మరి ఆ ఎకరానికి 75 లక్షల రూపాయలు కాకుండా మీరు రైతుల మీద ప్రేమ చూపించి ఇప్పుడు ఈ ఎలివేటెడ్ క్యారిడార్కి 475 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా అవుతుందని మీరే చెప్తున్నారు. ఎలివేటెడ్ క్యారిడార్ ఆ డబ్బును కూడా రైతులకి ఎకరానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి, లేదా 1.5 కోటి ఇవ్వండి ఎకరానికి అని చెప్పి మనం రైతులకి న్యాయం చేసినట్టయితే బైపాస్ రావడం వల్ల ఆ బైపాస్ ఇప్పుడు మనకి ఎక్కడ భూమి ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి మీ నియోజకవర్గంలో అని చెప్పండి ఎవరేమంటామండి. హైవే పక్కనే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉందండి, లోపలికి వెళ్ళి కొద్ది 40-50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఉందండి. ఎక్కడైనా సరే నేషనల్ హైవే పక్కన ఉన్న భూమే అత్యధిక రేటు ఉంటుంది. ఇప్పుడు మనకి బైపాస్ రావడం వల్ల మొత్తం ఆ భూముల రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. అక్కడ మళ్ళీ మరి చిన్న చిన్న కంపెనీలు వస్తాయి, హాస్పిటల్ వస్తాయి. బైపాస్ రావడం వల్ల విపరీతమైన అభివృద్ధి జరుగుద్ది. మరొక కొత్త రోడ్డు రావడం వల్ల అభివృద్ధి జరుగుతుంది తప్పించి ఆటంకం కలగదు. ఇప్పుడు హైవే మీద స్పీడ్ కానీ దీంట్లో లోటుపాట్లు మనం అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 26,000 మందికి ఇల్లు ఇచ్చేస్తానంటున్నారు. అది పోలవరం కాలువ గట్టు మీద అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే అవకాశం అనేది రోజు రాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లులు, జగనన్న ఇళ్ల పట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు అనేక చోట్ల చాలా చక్కగా కట్టించారు. కొన్ని చోట్ల చాలా వెనుకబడ్డ పరిస్థితి. జగనన్న మన నియోజకవర్గం చూస్తే గతంలో సుమారు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మన జగ్గంపేట నియోజకవర్గం 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంచుమించు 15,000 మంది ఇళ్ల పట్టాలకి సంబంధించి అనేక గ్రామాల్లో భూమి కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి ఈ పట్టాలకి ఇచ్చారు. కొన్ని చోట్ల ఈ పోలవరం కాలువ గట్ల మీద కొన్ని చోట్ల ఇచ్చారు. మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎమ్మెల్యే గారు ఏదైతే 800 ఎకరాలు ఈ మన పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఉన్న భూమిని తీసుకుని 26,000 మందికి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మొన్న మీటింగ్లో చెప్పారు, ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యుల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజల పక్షాన. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప్పలపాడులో కానీ, మల్లేపల్లిలో కానీ, తాళ్ళూరులో కానీ, ఎల్లమిల్లి కానీ, నాయకింపల్లి కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోండి అక్కడ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో. కానీ ఎక్కడైనా ఒక్కిల్లు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా? ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు ఆలోచించి, పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి కట్టినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళకి మీకు తేడా ఏంటంటే వాళ్ళ పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే పోలవరం కాలువ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తానని మీరు చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలువ గట్టి మట్టి తోలకంలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మురార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు మీద నుంచి మట్టి తోలడం వల్ల లారీకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో నవీన్ గారికి బాగా ఆదాయం తెలుసు. నాన్నగారు పోలవరం కాలువ గట్టు మీద పెట్టండి, గట్టు మీద మట్టిని మనం సొమ్ము చేసుకోవచ్చు, ఆ స్థలాన్ని పేదలకు పట్టాల కింద ఇవ్వచ్చు అని చెప్పేసి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన మీరు అమలు చేస్తున్నారు. కానీ ఓకే, మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అమలు చేశారు, మట్టి అంతా మీరు తోలేశారు, తినేశారు, దోచేశారు, అది పక్కన పెడతారు. ఆ 800 ఎకరాలు ఆ భూమి ఎవరిది ఒకసారి మీరు ఆలోచించారు. ప్రజలను కానీ, మీడియాని కానీ, అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని నేను కోరుతాను, ఆ భూమి ఎవరిది? భూమి
2004-5 సంవత్సరాల్లో 25 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం పోలవరం భూసేకరణలో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు పైకి వెళ్ళడానికి పోలవరం కెనాల్ నిమిత్తం భూసేకరణ చేశారు. పోలవరం కెనాల్ నిమిత్తం, నీరు నిమిత్తం, ఆ కాలువ తవ్విన మట్టి వేయడానికి నిమిత్తం ఆ భూమి తీసుకున్నారు. ఆ భూమి తీసుకుని ఆ రోజు ఎకరానికి 1,50,000, 1,80,000, 2 లక్షలు, 2,50,000, 3 లక్షల లోపు 1,50,000 పైన ఎకరానికి ముష్టేసినట్టు రైతులకి డబ్బు ఇవ్వడం జరిగింది. ఈరోజు పోలవరం పుష్కర కాలువల్లో భూములు కోల్పోయిన రైతులందరూ కూడా అడుక్కు తింటున్న పరిస్థితి. చిన్న చిన్న వ్యాపారాలు కూలి పనులకి వెళ్ళిపోతా ఉన్న రైతులందరూ కూడా, మరి వాళ్ళందరూ కూడా మరి ఇంచుమించు 2,000 నుంచి 3,000 మంది ఉన్నారు పోలవరం కెనాల్లో భూములు కోల్పోయిన రైతులు. మరి వాళ్ళందరూ కూడా మరి కోర్టుకి వేస్తే పరిస్థితి ఏంటి? మీరు ఆలోచించండి ఎమ్మెల్యే గారు. నేను ఈ సందర్భంగా అందరినీ కూడా నేను అడుగుతున్నాను. ఆ భూమి రైతు ఇచ్చాడు, పోలవరం కెనాల్కి నీరుకి ఇవ్వడం ఇచ్చాడు. ఆ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి నేను ఇల్లు కడతానంటున్నారు. నేను ఇల్లుకి ఇవ్వలేదు కదా నా భూమి నీళ్ళకి ఇచ్చాడు, మట్టి నీళ్ళకి ఇచ్చాడు, మట్టి తీసావు, నా భూమి నాకే ఉండాలి అని వాళ్ళందరూ కోర్టుకి వేస్తే కోర్టు రైతుకి ఇస్తుందా, ఈ ఇల్లు పట్టాదారులకి ఇస్తారా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అనేది తేలేటప్పటికి జ్యోతుల్ నెహ్రూ గారు ఉండరు, పాటోశెట్టి సూర్యచంద్ర ఉండరు, నువ్వు ఉండరు, నేను ఉన్నాను. ఇది తేలేటప్పటికి నష్టపోయేది ఎవరు? ప్రజలు నష్టపోతారు. గతంలో 15,000 జగనన్న పట్టాలు గోళ్ళ తగిలించి ఉన్న ఇంటికాడ పూజలు చేస్తా ఉన్నారు. వాటి పక్కనే మళ్ళీ చంద్రన్న పట్టాలు 26,000 పట్టాలు. మీరు ఈ పోలవరం బ్యాంకులో ఇచ్చిన పట్టాలు 26,000 పట్టాలు ఇయ్యి 15,000 పట్టాలు జగనన్న పట్టాలు ప్రతి ఇంట్లో పూజలు చేయాలి. మీరు చేసే స్వార్థ రాజకీయాల వల్ల, మీరు చేసే ఘనకార్యాల వల్ల. దయచేసి మరి నాయకులకి శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఆలోచించండి. మీ సంకల్పం మంచిదే, మట్టి తోలేయడం తినేయడం అది పక్కన పెట్టండి, ఓకే. కానీ మీ సంకల్పం ఏంటంటే 26,000 మందికి ఇల్లు ఇవ్వడం మంచిదే. కానీ రైతు, నష్టపోయిన రైతు, ఆవేదనతో ఉన్న రైతు, కడుపు కాలిపోయి రగిలిపోతున్న రైతు కోర్టుకి వేస్తే కోర్టు ముందు స్టే ఇచ్చేస్తుంది. తీర్పు అటా ఇటా అన్న తర్వాత విషయం. కోర్టు స్టే ఇస్తుంది. అది ఎప్పుడో సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు మళ్ళీ 26,000 మందికి ఇల్లు లేవు. మీరు ఎన్నికల్లో చెప్పారు, వైసీపీ ప్రభుత్వం పోలవరం కాలువ గట్టు మీద ఇల్లు ఇచ్చింది, ఎక్కడో శ్మశానంలో ఇచ్చారు, ఊరికి దూరంగా ఇచ్చారు, బుద్ధి లేని ప్రభుత్వం, గడ్డి తినే ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం చెప్పి మీరు చెప్పి, మేము గెలిచిన వెంటనే ఊరికి దరిచేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని మీరు చెప్పి, ఈరోజు మళ్ళీ అదే పోలవరం కాలువ గట్టు మీద మళ్ళీ మీరు ఇచ్చి బాధితులు ప్రజల్ని ఎటు కాకుండా చేసే పరిస్థితి. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఆలోచించండి. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎమ్మెల్యే గారు జీవో ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ గ్రావెల్ కానీ తరలించే ప్రతి దానికి కూడా ప్రభుత్వానికి సీనరేజ్ కట్టాలి. ఆ కట్టే సీనరేజ్ నుండి ఆ గ్రామానికి 25% ఇవ్వాలి, మండలానికి 50% ఇవ్వాలి, జిల్లా పరిషత్కి 25% ఇవ్వాలి. 100% నిధులు స్థానికంగానే ఉపయోగించాలని చెప్పేసి జీవో ఇచ్చారు. వీళ్ళు ఇంచుమించు ఈ తోలేసేదంతా కూడా వీళ్ళు పందికొక్కుల్లాగా దోచుకు తినేస్తున్నారు. కాదు, అది మన డబ్బు. ఇప్పుడు ఉదాహరణకి మామిడాడు ఉందండి, మామిడాడులో 100 కోట్ల రూపాయలు మట్టి తోలేరు. మామిడాడు ఇరుపాక ఎమ్మెల్యే గారు పక్కూరు, కేవలం నవీన్ గారు, నెహ్రూ గారు 100 కోట్లు మట్టి తోలినప్పుడు దాంట్లో 25 కోట్ల రూపాయలు మామిడాడికి రావాలి పంచాయతీకి. 25 కోట్ల రూపాయలు మామిడాడు పంచాయతీకి వస్తే మామిడాడ డ్రైన్లు కానీ, అక్కడ మహిళలకు ఉపాధి కానీ, అక్కడ జిమ్ కానీ, లైబ్రరీ కానీ ఎంత డెవలప్ అవుతుందండి. ఒక గ్రామానికి 25 కోట్లు వస్తే 50 కోట్లు జగ్గంపేట మండలానికి రావాలి ఒక మామిడాడి నుంచి, 25 కోట్లు కాకినాడ జిల్లాకి. ఇప్పుడు గండేపల్లి ఉందండి, గండేపల్లి మొరార్ దగ్గర ఇంచుమించు అక్కడ నాయకుడితో విపరీతమైన మట్టి రోజు 200-300 లాగి అక్కడ గండేపల్లి మొరారికి దగ్గర ఒక 50 కోట్ల రూపాయలు పంచాయతీ ఆదాయం వచ్చి ఉండాలి. ఒక 100 కోట్లు గండేపల్లి మండలానికి వచ్చి ఉండాలి, 25 కోట్లు జిల్లా పరిషత్కి. అదే రకంగా ఇప్పుడు సూరంపాలెం మెట్ట ఉంది, ఇంచుమించు సూరంపాలెంకి అక్కడ రామేశ్పేటకి మరి ఇంచుమించు 50 కోట్ల రూపాయలు అక్కడ పంచాయతీ నిధులు రావాలి. గండేపల్లి మండలానికి దాని నిమిత్తం ఒక 100 కోట్లు రావాలి, జిల్లా పరిషత్కి ఒక 50. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజలకి మన డబ్బు, మన ఆస్తి వాళ్ళు తరలించిపోతా ఉన్నారు. అది ప్రభుత్వానికి కడితే మళ్ళీ మనకే వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి. ప్రజలే కాదు, నేను మాట్లాడాల్సి చెప్పింది. ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో మరి నాయకులందరూ ఏం చెప్తారంటే, నెహ్రూ గారు మైకించుకుని జగ్గంపేట నియోజకవర్గం అన్ని రకాలుగాను వెనకబడ్డ నియోజకవర్గం,
మా నియోజకవర్గం మెరక, నీరు లేదు, మా నియోజకవర్గానికి ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు, ఆదాయాలు లేవు అని చెప్పేసి అన్నారు. నియోజకవర్గ అదే రకంగా నరసింహారావు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే అంటే ఇప్పుడు దాకా చేసిన నాయకులందరూ మైకట్టుకుని నియోజకవర్గం వెనకబడిపోయింది అంటారు. మీరు 40 సంవత్సరాలు అధికారంలో ఉండి 4 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా చేసి ఏం పీకేరని అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు నాలాంటి కొత్తగా వచ్చి నియోజకవర్గం వెనకబడిపోయింది అంటే అనుకోవచ్చు. మీరు 4 సార్లు పదవులు చేశారు కదా. అంటే నియోజకవర్గం వెనకబడిపోవడానికి ప్రధాన కారణం ఒకటే, వీళ్ళు అభివృద్ధిలో సహకరించుకోరు, అవినీతిలో సహకరించుకుంటారు. ఒకటైపోతున్నారు అవినీతులు. ఇప్పుడు ఉదాహరణ మట్టికోలేస్తున్నారండి. ఈ ఎవరైతే ప్రశ్నించాలో వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళ బాధ్యత ఉంది కదా. ఏమయ్యా మమ్మల్ని అప్పుడు అన్నావు కదా, నువ్వు ఎందుకు తగ్గుతున్నావు అని చెప్పేసి ఎవరైనా వచ్చారండి నాయకులు, వైసీపీ నాయకులు? ఎందుకు రాకపోవాలి మీరు? ఎందుకు రాకపోవాలి అంటే మీలో మీరు పనిచేసుకుంటున్నారు. అంటే ఆ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఇవాళ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ కాలనీలు రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ నిర్మించింది మన జగ్గంపేట నియోజకవర్గంలోనే. అతి తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా రమ్మని నేను చెప్తాను. ఎందుకు జరిగిందండి ఇలాగా? ఎందుకు జరిగింది? ప్రతిపక్షం బలంగా నిలబడకపోవడం. అంటే అందరూ ఈ నాయకులు ఏమనుకుంటారంటే, నువ్వు గెలిచావు కదా, నువ్వు చేసుకో, నువ్వు తినేస్తావా తినే, నీ ఇష్టం, నువ్వు గెలిచావు ఈసారి తినే, నువ్వు చేసుకో. అది కాదు రాజకీయం. అధికార పార్టీకి, అధికార ఎమ్మెల్యేకి మంచి పనుల విషయంలో సహకరించాలి. నియోజకవర్గ అభివృద్ధి విషయం వాళ్ళు చేసే అవినీతి కానీ తప్పు పనులు కానీ కడిగేయాలి, ప్రశ్నించాలి. అందరూ ఎదురు తిరుగుతారేమో అని చెప్పేసి తప్పు చేయడానికి భయపడి ఇలా చేయాలి. ఇప్పుడు మన జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ ఇళ్ల పట్టాలు ఏం చేశారు?